ఫస్ట్ ఫార్మోస్ట్ అందరికీ వర్తించేది ఏంటంటే మనం తీసుకునే ఆహార అలవాట్లలో వచ్చే మార్పులు బట్టి మన కాలేయం మీద ఏదైనా ఎఫెక్ట్ పడ్డప్పుడు వచ్చే సమస్యలతో మనకు బాధపడుతుంటాం. అదొక విధమైన కాలేయ సమస్యలకి దారి చేస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే మనం తీసుకునే ఆహారాలతో పాటు మనం తీసుకున్న మెడిసిన్స్ కూడా కొన్నిసార్లు మనకు లివర్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే ఆహారంతో పాటు మనకున్న అలవాట్లు కూడా మన లివర్ పైన ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తున్నట్లయితే ఇందులో మీ తప్పేం లేకపోయినా మీ యొక్క జెనెటిక్ ఇష్యూస్ వల్ల లేదా హెరిడిటరీ ఇష్యూస్ వల్ల మనకు లివర్ పైన కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా జెనెటిక్ ఇష్యూస్లో వచ్చిన చేంజెస్ వల్ల అక్కడ జరిగే మార్పుల వల్ల లివర్ కణాల్లో కానీ లివర్ పనితీరులో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే డిసీజ్ కంటేజియస్ అనమాట. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్లో వచ్చే డ్యామేజెస్ మనకు కనబడుతూ ఉంటాయి. ఈ డ్యామేజెస్ వల్ల కూడా మనకి హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మొత్తం మీద నేను చెప్పాలనుకుంది ఏంటంటే హెపటైటిస్ లేదా లివర్ సమస్య ఏమంటున్నాం అంటే కాలేయం ఎప్పుడైతే వాపు జరుగుతుందో లేదా కాలేయ కణాల వాపు ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం హెపటైటిస్ అంటూ ఉంటాం. ఆ హెపటైటిస్ నేను చెప్పిన పైన కారణాల వల్ల దేనివల్లైనా రావచ్చు. అది వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంటేజియస్ లేదా వైరల్ బ్యాక్టీరియల్ వల్ల వచ్చే తేడా కానీ ఎస్పెషల్లీ వైరల్ వల్ల వచ్చే హెపటైటిస్ డ్యామేజ్ ఫ్యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. అది ఎస్పెషల్లీ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ లేకపోతే డి కానీ ఎఫ్ కానీ ఇవి చాలా మటుకు మనిషిని డ్యామేజ్ చేయడం తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు హెపటైటిస్ వల్ల వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఆహార అలవాట్లయితే ఇది స్వయంకృత అపరాధం. మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే లేదా మనం పరిమైన పరిస్థితులు మెయింటైన్ చేయలేదు ఆహార అలవాట్లలో అన్నప్పుడు ఆటోమేటిక్గా డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందండి.